ప్లానింగ్ రా సర్ప్రైజ్ నీకు ఆడ పోయినాక ఇస్తా. నేను ఇప్పుడు ఏం సర్ప్రైజ్ ఇయ్యా. సర్ప్రైజ్ ఒకటే, కచ్చా తినకు. ఈ పనుల్లో కనిపించలేదు. బండి నడపనికి రాదు నాకు నడపనికి రాదా? పెద్ద మాట పెద్ద మాట. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అరే 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 ఆగారా, ఎడికొచ్చినావు? అరే అన్న మెల్లగా. మనం తీసుకోయే బండి ఇదేం ఏది? అయినా లేదా అన్న? ఓకే, గేర్దే వేరుంది. మనం స్లైడర్ సైడ్ వేయాలి. ఇప్పుడు ఎంత బండి ఇది? 30,46,000. 30 లక్షలు 46,000 కాదు, పైసలు కట్టినా ఏంది? నిజంగా తీసుకుంటున్నాం. సో గైస్, మీరు అందరూ అయితే షాక్ అయిపోతారు. ఇవాళ ఒక కొత్త బండి సూపర్ బైక్ అనుకోరు. అంటే అది కొనేసినాం అంటే ఇక సూపర్ బైక్ కి ఒక పోలీస్ స్టాప్ వేయచ్చు. దాని స్టెబిలిటీ అనేది ఇంకా బండి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది ఇంకా బెనర్ గారి డ్రీమ్ బైక్ అనమాట. సో ప్రెసెంట్ అయితే బెనర్ కి పిలిచేసి మనం చెప్పాను, అంటే ఇట్లా బండి కొన్ని పోతున్నా అని అయితే మాతో చెప్పాను. అండ్ బండి వచ్చేసి ఒక 30 lakhs ఉంటుంది. సో మీరు అంటే కామెంట్లో బేస్ చేసి చెప్పండి, అంటే ఏ బండి తీసుకొని ఉండొచ్చు నేను అని చెప్పి. అండ్ మీ కామెంట్ మీద బేస్ అయి ఉంటుంది. నేను అది ఇంకోటి వచ్చేసి ఏంటంటే బెనర్కి తెలియదు కదా, బెనర్కి ఏడ పోతున్నా అనేది చెప్పా. గోప్రో పెట్టుకుంటా నడు, బంజారా హిల్స్ నడు అని చెప్తా. సో షోరూమ్ ఆనే ఉంది. సో గైజ్, మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ బండి చూస్తే మాత్రం మీరు షాక్ అవుతారు. సో ప్రెసెంట్ అయితే బెనర్ ఫోన్ చేసి ఏడున్నో డూరి అని చెప్పు. సో గైజ్, థ్యాంక్ యూ సో మచ్ గైజ్. నేను ప్రతిసారి చెప్తూ ఉంటా, పెద్ద ప్లానింగ్ రా. నేను బండి కొన్నాను, వచ్చినప్పుడు ఇప్పిస్తా. ఆ బండి నాశనం చేసిండు, ఇగో మొత్తం ఎట్లా చేసిండు చూడండి. హలో బెనర్, 2 నిమిషాల్లో ఇడికి రావాలా నువ్వు మా ఇంటి దగ్గరికి. జల్దిరా. సరే, ఏడైనా ఉండు, 10 నిమిషాలు జల్దిరా. అరే నీకు మళ్ళా నా మూడ్ చేంజ్ అవుతుంది, అది వేరే పోతుంది. నీకు తెలియదు, నేను చెప్పాను రా. సర్ప్రైజ్ నీకు, 2 నిమిషాలు వస్తాయి. జల్దిరా ఇంటికి రా, జల్దిరా. సో గైస్, ఇగో వీనికి బండి ఇప్పిమంటుండు. ఇగో చూడు అసలు ఎట్లుంది చూడు. ఒక మనిషి కాలు చేతులు ఇరగొడితే ఎట్లుంటుందో అట్లా కనిపిస్తుంది. మంచి నువ్వు కాదురా, అది బండా లేకపోరా, అందరు వేసుకొని తిరగనికి. సో గైస్, ప్రెసెంట్ అయితే బెనర్ వచ్చిన తర్వాత గోప్రో పెట్టుకొని వాడిని మొత్తం ఆగం చేస్తాయి. ఇలా చూడు, దా జల్లి ఆ బండి పెట్టు. అరే నా బండి గుద్దుతో అయింది. సర్ప్రైజ్ నీకు ఆడ పోయినాక ఇస్తా. నేను ఇప్పుడు ఏం సర్ప్రైజ్ ఇయ్యా. సర్ప్రైజ్ ఒకటే, కచ్చా తినకు. ఈ పనుల్లో కనిపించలేదు. ఇప్పుడు ఉంది, మనం పోయేది. సో గైస్, అన్ని రెడీ అయిపోయింది. సో ప్రెసెంట్ అయితే మనమైతే పోదాం అనమాట. ఆబ్సెంట్ ఆడ పోయినాక, ఆడ పోయిన తర్వాత గైస్ మీరు అందరు చూసి పిచ్చోలు అవుతారు. ప్రెసెంట్ అయితే దమ్ము ఉంటే ఇక్కడ కూర్చో. ఈ బండి ఎక్కువ పులి బండి ఎక్కురా. అరే వస్తా అంటే రండి, వీళ్ళకి కూడా రమ్మని. గైస్, ప్రెసెంట్ అయితే బంజారాజ్ పోయిన తర్వాత చెప్తా. చెప్పాను, నువ్వు అన్ని టెన్షన్లు పెట్టకు. ఏం చేస్తున్నా చెప్తా నేను. బంజారాజ్ పోనీ ఫస్ట్. బంజారాజ్ ఉన్నా కవాసాకి షోరూమ్ ఉంది. అరే సన్నీ, నువ్వు నా ఇంకెళ్ళే రారా పోయినా, మళ్ళీ వదిలి వచ్చేయాలి నన్ను. లాస్ట్ టైమే కేబీఆర్ కాడ వదిలి వచ్చేసిండు. ఆడికెళ్ళి ఆటోలో వచ్చినా నేను. అట్లుంటది.
మనతోని ఒకరోజు రాత్రి కేబీఆర్ దగ్గర ఆపినాం బండి. ఇంకా నువ్వు సన్నీ సన్నీ ఇద్దరిని ఇద్దరిని వదిలేసిండు. కేబీఆర్ గారు ఆటోలో వచ్చినా తెలుసా? టాయిలెట్ గారు దిగిరు వచ్చేసినా బండి తీసుకొని ఆడికి ఆటో బుక్ చేసుకుని వచ్చినాం. నడు బండిది. అరే నువ్వు వెనకాలనేరా సన్నీ. కాయ ఇప్పుడు ఇమ్రాన్ కొంచెం భయపెడదాం మనం. మస్తు రోజులు అయిపోయింది ఇమ్రాన్తో ఇట్లా వెనకాల కూర్చొని బండి నడిపి. ఇక కొంచెం ఫన్ ఉంటుంది అనుకోరి. అది ఇప్పుడు చూడరు ఇక మెల్లగా భయ్. అరే ఏం చేస్తున్నావురా ఇప్పుడు చూడరు ఇక ఫుల్ పన్ను మస్తు మొదలు ఎట్లా భయపడతాడు అంటే అట్లా భయపడతాడు. అరే ఇది అర్థమైతేనా సెట్ అయింది వేరే ఉంది ఇది వేరే. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? అరే ఇది యాక్సిడెంటర్ ఇది. బండి నడపనీకి రాదు నాకు నడపనికి రాదా? పెద్ద మాట పెద్ద మాట. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అది ఆడే చూడరు ఇప్పుడు. అరే లేచిపోతున్నా బండి ఇది. ఫుల్ పవర్ ఉంది ఇలా. అరే చాలా అన్నా అరే చాలా రోజులు అయిందా నేను కూర్చొని నడపక. అరే ఆపరా నేను ఆ బండి ఏ ఎట్లా అరే అన్న ఈ బండి ఏందన్నా ఇంటలేదు మాట వెళ్ళిపోతుంది. వెళ్ళా నడుపురా పోయి వద్దు అవసరం లేదు. నేను వెళ్ళనే పోతున్నా నా బండి ఫాస్ట్ పోతుంది. నువ్వు లేపుతున్నావు ఎందుకు? అన్న ఏడుకోవాలన్న ఎగ్జాక్ట్ చెప్పు. బంజారా హిల్స్ ఏముందనా? బండి నడపడానికి రాదన్నాడు బండి నాకు. అన్నా నేను ఎంత మెల్ల అన్న 40 స్పీడ్ సెకండ్ గేర్ లో ఏందన్నా? వాట్ ఆర్ యు టాకింగ్ అన్న? యు టాక్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యు వాంట్. పట్టుకోనప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ ఓకే గో బ్రో గో బ్రేర్ సో బంజారా go slow fast. thinking I can't speak in English. I am thinking you can't No, speak. I completed my graduate, okay? Where bro? At which college? Degree college. Huh? Private degree college. Nice. You are educated, fully educated. Yeah, I'm educated. So guys, మనం తీసుకోయే బండి ఇదేం కదా? ఏది? R15. నిజంగా అయినా లేదా అన్న? ఓకే సీరియస్ ప్రాంక్ కాదు నిజంగా తీసుకుంటున్నాను. అరే మొన్న ఏం చెప్పినారు? నీకు చెప్పకుండా తీసుకోమనుకున్నా నాకు చెప్పేసి మనం నమ్ముతారు. దీంట్లో ఫ్యూచర్స్ ఏమేమి ఉన్నాయి? కాదు పైసలు కట్టినా అయింది. నిజంగా తీసుకుంటున్నాం. ఎప్పుడు చూడలే R15 చూడలే ఎప్పుడు. ప్రైస్ అరే బ్యాక్ బిల్ తీసుకుంటున్నాం అందుకే వచ్చినామంటే. అయ్యా దీని ఇంజన్ నా పైసలు లేవు 2 నెలలు నువ్వు చూసుకోవాలి అది అన్నవా అన్న. అరే మీ ఇంటి కాగితాలు పెట్టేసినారా అవి? చూడు తీసుకోవాలి. నువ్వు కొంటే నేను నడుపుతా నాకు అది. యాక్చువల్లీ పేరుకి ఇస్తారన్నమాట ఇప్పేసాలి ఇంకా తీసేసాలి. ఏదో అదేనా
ఏ ఉంటుంది నిజంగా, అందుకే పట్టుకొచ్చి. చూసిరా ఇంత మీద బండి బురద పడుతుంది. పడుతుంది అది కాదన్నా మజాక్ ఆడకన్నా లాస్ట్ మూమెంట్ పట్టుకోవచ్చు మజాక్ ఆడినా చెప్పు బిల్డింగ్ మాదే ఏం కాంగ్రెస్ నిజంగా నేను నమ్మను. నమ్మొద్దురా అడుగు తిరు. నువ్వు చెప్తే మంచిగా రెడీ వస్తున్నాయా అన్న ఏళ్ళు మనం రేపు మంచిగా షూగా వేసుకొని వస్తున్నాయా మంచిగా కాదు దీని ఇంజన్ ఏమైనా బయటకు వచ్చేసి, దాని ఇంజనే బయటకు వచ్చేసి. అరే మొత్తం కింది కొంగు ఒకసారి నువ్వు అప్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది ఇద్దరు చూపిస్తాను నేను అట్లా కూర్చోద్దు దీని మీద పనుకున్నట్టు ఉందా నువ్వు నడితే ఫుల్ దాని మీద పనుకున్నట్టు అన్న గైజ్ అసలు సూపర్ బైక్స్లో దీనంత కంఫర్ట్ బండే లేదు తెలుసా ఏమేమి ఉన్నాయి ఫ్యూచర్ చెప్పు. అరే గేర్దే వేరుంది ఫస్ట్ మనం స్లైడర్ సైడ్ వేయాలి. అలా దీనికి స్లైడర్ సైడ్ వస్తాయి. చలి పెట్టుకున్నాను పోయి గరం అయితే అవునా అన్న ఇది చల్లగా ఉండే హీట్ అయితే హీట్ వస్తా మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్ళినప్పుడు వెచ్చ సుద్దు కదా హీటర్ మొత్తం కాలిపోతే చేతి. లెవెల్స్ పెట్టుకోవచ్చు. మైలేజ్ 14 ఇస్తా 14 6 ఎగ్జాక్ట్ నడిపే విధానం బట్టి రైడ్ టు రైడ్ డిపెండ్స్ అది. సో గైస్ మీరందరూ కామెంట్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు ఎంత బండి ఇది? ఈ 30,46,000 30 లక్షలు 46,000 మళ్ళీ వేరేది స్టాండర్డ్ తీసుకున్నాం స్టాండర్డ్ స్టాండ్ లేదు. అది చూసాం. సో గైస్ కలర్ మీరు డిసైడ్ చేయండి. ఒక బ్లాక్ ఉంది, రెడ్ ఉంది అండ్ వైట్ ఉంది. సో మీరు కామెంట్లో పే చేసి ఆ కలర్ తీసుకుంటారు. అందరూ ఐటమ్ అంటారు అన్నా ఇది తీసుకోవాలి మొత్తం ఫ్యామిలీ కూర్చోవచ్చు. వైట్ కలర్ మళ్ళీ ఇదే తీసుకోము. ఓన్లీ ఏంటంటే గుంతలు దిగి చూసుకుంటాం. అది కష్టంగా మనం గుంతల్లోనే వేస్తాం మేము. ఎన్ని ఆడ అయిపోతుంది షార్ట్స్. ఎంత మ్యాగ్వీల్ ఒకటి ఎంత? వీల్స్ మార్చుకోవాలి 2 లక్షలు. వీల్స్ మాడడానికి 2 లక్షలు అంట. ఒక బండి వచ్చేసి కొత్త బండి వస్తుంది. 2-3 కొట్టలేరు అలా. మా ఆఫీస్కి ఆ బండి తీసుకోవాలా? అది చూడు అందరు వచ్చేస్తారు. ఇంత పెద్ద సీటు చిల్లర పాటి చిన్న చిన్న అందరు వచ్చేస్తారు. 39,900. అవన్నీ మన బైక్ మీద ఏది రావు. ఆ జిఎస్ వేసుకోలేదు. జిఎస్టీ తీసుకుంటున్నావా? తీసుకుంటున్నా వచ్చిండు. దీని ఇంజన్ ఏం బయటకు వచ్చినాయి 2. అది వాసిపోయింది దెబ్బదాకి అవునా, అందుకే బయట బొడ్స్ వచ్చినాయి అందుకే అటు హైలైట్ ఉన్నాయి. నుంచో పెట్టి పండ పెట్టేసి ఇంజన్లు ఇది డబ్బుతుందా? మళ్ళీ అద్దాక అది ఉబ్బితే వేస్ట్ అయితే. ఫేరింగ్ లేదు తాకగానే బొడ్స్ వచ్చేసింది. ఆయన ఏమంటుంది తెలుసా, కూర్చొని కంట ఒకటి సార్ 5 years ఫుల్ ఇన్సూరెన్స్. మొత్తం ₹1,00,00,000 కలెక్షన్ చేస్తుంది మళ్ళీ. సో గైస్ ఫైనల్ అయితే మన బండి అయితే తీసుకోబోతున్నాం. ఏ కలర్ కావాలా అనేది మీ మీద డిసైడ్ అయి ఉంది. రెడ్ కలర్ ఆర్ వైట్. రెడ్ బ్లాక్ వద్దు, బ్లాక్ అసలు వద్దే వద్దు. రెడ్ ఆర్ వైట్ ఇది తీసుకో. ఓకేనా? రెడ్ ఓకేనా? ఓకే చెప్పు కామెంట్లో రెడ్ ఆర్ వైట్. గైస్ మీకు ఇగో నన్ను అడిగితే రెడ్కి వైట్కి డిఫరెన్స్ అని చెప్తా. ఇప్పుడు వైట్ బండికి కార్బన్ ఫైబర్ వీల్స్ వస్తాయి అనమాట. సో అది ఏంటంటే ఇప్పుడు మన అన్న అలై వీల్ ముంగడిది 10 ఆర్ది అల్యూమినియందే బెండ్ అయిపోయింది. కార్బన్ ఫైబర్ అంటే అది ఇరిగింది అనుకో దానికి మళ్ళీ లక్షలు అయితే దాంతో మనకి అంటే ఎవరైతే రఫ్ నడుతారో వాళ్ళకి కొంచెం యూజ్ ఉండదు అనమాట సిటీలో తిరిగే వాళ్ళకి. ఎవరైతే ట్రాక్లో వాడతారో వాళ్ళకి ప్రాపర్గా పనిచేస్తుంది. ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి కొంచెం స్పీడ్ కూడా ఎక్కువ అవుతుంది.
మనకు అంత పవర్ ఏం అవసరం లేదు. మనం జస్ట్ BMW గురించి అలైవిల్స్ ఉంటాయి, ఐ మీన్ అల్యూమినియంతో ఉంటే మనం ఏంటంటే అప్పుడప్పుడు వీలి కొట్టినా కూడా బెండ్ కాకుండా ఉంటాయి అనమాట. సో వైట్ కలర్ బండికి అలా అల్యూమినియంవి రావు, కార్బన్ ఫైబర్ ఏంది టైర్ సైజ్ అది అది 190 ఫుట్ పేక్స్ వస్తాయి, అడ్జస్టబుల్ ఫుట్ పేక్స్ వస్తాయి దానికి. దాని నార్మల్ ఫుట్ పేక్స్ అవునవును. మొత్తం 5 డిఫరెన్స్ బ్యాటరీ. ఇది లైట్ వెయిట్ బ్యాటరీ వస్తుంది. పవర్ అయితే రెండు సేమే కదన్నా, అవసరం లేదు గాయస్. ఇక పవర్ రెండు సేమ్, ఏం తక్కువ ఎక్కువ ఉండదు. ఏంటంటే అది కొంచెం బరువు ఉంటుంది. దొరికేసి అది